వంగ గీత గారు వీరిని కలవాలనే ఉద్దేశంతో కాకినాడ రావటం జరిగింది. ప్రధానంగా వీరిని కలిసి వీరికి ధన్యవాదాలు చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మొన్న నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వీరందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు పలికారు. కన్నబాబు గారు అయితే తక్షణమే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నాకు ధైర్యం చెప్పారు. అంటే నేను ధైర్యం పోయిందని ఉంటారు సహజంగా, చెప్పారు. నాకేం ధైర్యం పోలేదనుకోండి, ధైర్యం చెప్పారు. చాలా కన్సర్న్గా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కన్నబాబు గారు. అలాగే నేను రిలీజ్ అయిన రోజున మా గీతా గారు ప్రత్యేకంగా వచ్చి నాకు అభినందనలు తెలిపారు. నాకు చిత్రం ఏంటంటే, నేను నిన్న మన రాయుడు గారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు ద్వారకా తిరుమలలో. వెనక్కి తిరిగి చూస్తే అభినందన సభ అని ఉంది. నాకు ఏం పదవి వచ్చిందని అభినందన పెడతారో నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా, రాంబాబు గారు మీరు జైల్లో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపటానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా.